ఆ రోజు వల్లరామయ్య గారు ఉన్నాడు, నెట్ట రఘురామ్ గారు ఉన్నాడు, పార్టీ ఇన్ఛార్జ్లు అందరూ ఉన్నారు, 7 ఇన్ఛార్జ్లు. ఆ రోజే నేను ఆయన చెప్పా, సార్ ఎవరన్నా పెట్టుకోండి నేను తప్పుకుంటున్నాను అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే అందరి ముందు నేను కాదు నువ్వే ఉండాలి, ఈ మాట బయటికి ఎక్కడ అనొద్దు, మీరు కూడా ఎక్కడ అనొద్దు ఎవరో అన్నారు. వాళ్ళందరినీ బయటికి పంపించి నన్ను ఆ నెక్స్ట్ డే నందిగామ జగపేట సభలు జరుగుతున్నాయి. లేదు నువ్వు ఆ మాట అనమాక, నువ్వే నుంచోవాలి ఎంపీగా, మళ్ళీ నువ్వు లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుంది, రేపు జగపేటకు నందిగామ సభకు కూడా నువ్వు రావాలి, లేకపోతే సభలో సక్సెస్ అవ్వని చెప్తే ఓకే సార్ మీరు ఏది చెప్తే అది చేస్తారు, కానీ అవమానాలు నేను భరించలేకుండా ఉన్నాను, వీళ్ళతో కలిసి పనిచేసే పరిస్థితి నాకు లేదు, కాబట్టి నాకు రిలీఫ్ ఇప్పిస్తున్నా అంటే ఒప్పుకోలేదు ఆయన. లేకపోతే ఆ రోజు రాజీనామా చేసేవాడిని, ఇవాళ దాకా ఆగేవాడిని కాదు. తర్వాత అయిపోయింది సరే, ఎవరికో నా కుటుంబ సభ్యుడికి ఎంపీ సీట్ కావాలనుకున్నారు, ఇవ్వచ్చు తప్పలేదు. ఇప్పుడు ఎంపీ సీట్లు కావాలంటే 6 ఎంపీ సీట్లు టీడీపీలో కమ్మ సీట్లు ఉన్నాయి. విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట. ఈ జనరల్గా తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కమ్మాసే పోటీ చేస్తారు. సరే అక్కడంటే భరత్ ఉన్నాడు కుటుంబ సభ్యుడు, వైజాగ్లో ఓకే. మురళీమోహన్ గారు ఖాళీ చేసినటువంటి రాజమండ్రి సీట్ ఉంది, అలాగే మాగండి బాబు అంటున్నటువంటి ఏలూరు సీట్ ఉంది, ఇటు పక్క గుంటూరు కల్లా గారు పోటీ చేయాలంటున్నారు, అటు పక్క నరసరావుపేటలో అభ్యర్థులు, అక్కడే వచ్చు కదా. ఇక్కడ తీసుకొచ్చి ఇన్ఛార్జ్లు అందరికీ ఇతర ఎంపీ అని చెప్పి నాకు చెప్పకుండా, నాకు కమ్యూనికేషన్ లేకుండా, ప్రోటోకాల్ వైలేట్ చేసి ఎక్కడ కూడా నేను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా, అతను వెళ్తే పార్టిసిపేట్ చేస్తూ, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా నన్ను సభలుగా ఆహ్వానించిన సభలకు అతను వెళ్తాడు. సో చెప్తే నేను మానేసేవాడిని, ఆ రోజు మానేసేవాడిని. అట్లా తిరువురు సభ మీ అందరూ తెలుసు. తర్వాత సో ఆ తర్వాత 3 పంపించారు, ఆలపాటి రాజయ్య గారిని, నెట్టం రఘురామ్ గారిని, మన కొనకొండ నారాయణ గారిని. 3 పెద్ద మనుషులు, గౌరవప్రదమైన వ్యక్తులు. పాయింట్లు ఏంటంటే 3 పాయింట్స్ దీంట్లో. లోకేష్ గారు, నేను అతనికి అప్పచెప్పా కదా సభ బాధ్యతలు, నాని అన్న ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యాడు అనేది లోకేష్ గారు అన్నారు మాతో. అంటే నాకు ఎవరు చెప్పారు, నాకు అఫీషియల్ కమ్యూనికేషన్ ఉందా, లేకపోతే మీ ముగ్గురులో ఎవరైనా చెప్పారా అతను వస్తున్నాడని, కానీ అతనికి అప్పచెప్పారని అనేది. పొద్దున్న టెలికాన్ఫరెన్స్లో అచ్చెన్నాయుడు గారు చెప్పారంట అన్నాడు. నేను టెలికాన్ఫరెన్స్లో ఎప్పుడు లేను ఈ పార్టీలో, ఏ రోజు నేను టెలికాన్ఫరెన్స్లో ఉన్నాను, జూమ్ కాన్ఫరెన్స్లో ఉన్నాను, నేను పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో ఉన్నాను, ఎందుకంటే అవన్నీ వేస్ట్ అని నా అభిప్రాయం. సో నేను లేను, కనీసం మీరు ముగ్గురు చెప్పాలి కదా. ఆ రోజు ముందు రోజు ఆలపాటి రాజా గారును రఘురామ్ గారు నాకు ఫోన్ చేసి మీరు వస్తున్నారా అంటే నేను వస్తున్నాను అని చెప్పాను, ఎందుకంటే అధినేత వస్తున్న సభకు నేను రాకుండా ఎట్లుంటాను, మీరు అయితే రేపు సన్నాహక సభకు ఏర్పాట్లు చేయాలి, మీరు గైడ్ చేయాలి దాన్ని రండి అంటే వెళ్ళా. ఆ రోజు కూడా అప్పుడు తెలియజేసిన నేను వెళ్ళేవాడిని కాదు. వెళ్ళిన తర్వాత రౌడీ మొక్కలతో నన్ను కొట్టించాలని చూశారు. మా వాళ్ళందరూ కలిసి అడ్డం పడి నన్ను రక్షించుకున్నారు, పోలీసులు కూడా చాలా యాక్టివ్గా ఉండి నన్ను రక్షించుకున్నారు. అంటే నా కుటుంబంలోనే చిచ్చు పెట్టి నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకున్నాను నాకైతే అర్థం కాల. నేనేం చేశాను, ఈ పార్టీకి ద్రోహం చేశాను, నేనేం తప్పు చేశాను? 9.5 ఏళ్లలో నేను చేసిన తప్పు ఒకటి చూపించండి, పార్టీ పట్ల కానీ, విజయవాడ పట్ల కానీ, విజయవాడ ప్రజల పట్ల కానీ. ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు, ఎందుకు నన్ను అవమానపరచాలనుకుంటున్నారు? మీరు జైల్లో ఉంటే నేను మీకు అండగలేనా, మీ కుటుంబానికి అండగా నిలబడ్డా కదా. సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచానికి తెలుసు, కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా, దగాలు చేస్తా, కుటుంబాల మధ్య చిచ్చు పెడతా ఈ రకంగా చేయడం అనేది భావ్యం కాదు. సరే ఆ రోజు రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పి ఇవాళ మెయిల్లో పంపిస్తాను స్పీకర్ గారికి. అట్లాగే నా పార్టీ రాజీనామా లేక కూడా అది పంపించగానే ఇది కూడా పంపిస్తారు. అట్ ది సేమ్ టైం మర్యాదపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన అనేక సార్లు విజయవాడ వచ్చారు సభకి. యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి, ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు నేను అటెండ్ అవ్వాలి, అది నా బాధ్యత, హక్కు కూడా. కానీ ఏ రోజు పార్టీ నన్ను అటెండ్ అవ్వద్దని చెప్పడం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయా. ఇవాళ వరకు ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు రాజ్భవన్లో కలిసి నేను విష్ చేశాను ఆయన, అంతే తప్ప నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు డైరెక్ట్గా కలవడం జరగలేదు, ఫోన్లో కూడా మాట్లాడలేను. ఈ వాళ్ళు బాగా రిసీవ్ చేస్తున్నారు ఆయన నన్ను, ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి నేను పార్టీకి రాజీనామా చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ని. సో నా నిర్ణయాలు నేను తీసుకుంటా. ఒకటైతే గ్యారంటీ, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు,
దాంట్లో డౌటే లేదు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను. సరే, జనం దేవుడు అనుకుంటారా, లేదా కులపరంగా అనుకుంటారా, మీడియా పరంగా అనుకుంటారా, లేదా మరి ఎందుకు అనుకుంటారా నాకు తెలియదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి. ఈ డెవలప్మెంట్ అనుకుంటారా, కోవిడ్ వల్ల కొన్ని కారణం 2 ఏళ్ళు భారతదేశమే ఇబ్బంది పడింది, ప్రపంచమే ఇబ్బంది పడింది, భారతదేశం కూడా ఇబ్బంది పడింది. సరే, డెవలప్మెంట్ అవ్వదు, అటు ఇటు అవుతుంది. కానీ ప్రజలను హ్యాపీ పెట్టే దాంట్లో దాదాపు 2 లక్షల కోట్ల చిల్లర ఇవాళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన. ఇంకా ఇస్తానికి కమిట్మెంట్గా ఉన్నారు. చతుర్థి చాలాసేపు మాట్లాడటం జరిగింది. సో నాకు బాగా నచ్చారు ఆయన. నచ్చడమే కాదు, ఆయన పథకాలని చూస్తున్నాం, వింటున్నాం. సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. వన్స్ నా రాజీనామా ఆమోదం పొందగానే నేను పార్టీలో చేస్తాను. నేను ఒకటండి, నేను 2014లో కూడా చంద్రబాబు నేను టికెట్ అడగల. ఎప్పుడు కూడా ఆయన గేట్ ముందు నుంచున్నా, డోర్ ముందు నుంచున్నా, నేను ఎప్పుడు చంద్రబాబు అని టికెట్ అడగల. 19లో అడగల. అట్లా నేను ఆయన కూడా నేను ఎప్పుడు టికెట్ అడగల. నాకేంటంటే నాకు విజయవాడ అంటే పిచ్చ ప్రేమ. మీ అందరికి కూడా తెలుసు అది ఆ విషయం. విజయవాడ అంటే పడి చచ్చిపోతాను నేను. నాకు కావాల్సిన విజయవాడ డెవలప్మెంట్, విజయవాడ ప్రాంత ప్రజలు మంచి చేయడం. అందుకే టాటాని తెచ్చిన, గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకుని నువ్వు వద్దు చంద్రబాబుని అడిగారు. ఆఖరికి విమానాశ్రయం కూడా నేనే చేసింది. ఎందుకంటే ఆయన 5,000 ఎకరాల్లో ఇక్కడ కట్టుకుందాం అనుకున్నాడు ఈ నాగార్జున యూనివర్సిటీ దగ్గర.